అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విజ్ యూట్యూబ్ ఛానల్. వైఎస్ఆర్ బీమా ఎవరికైతే అప్లై చేస్తున్నారో వారందరికీ సక్సెస్ఫుల్గా అప్లై అయిందా లేదా, వారికి ఎన్రోల్మెంట్ అనేది జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక కొత్త లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మన గ్రూప్స్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇక్కడ డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్ ఉపయోగించి ఏ విధంగా వారి వివరాలు అనేది డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవాలనేది మనం ఈ షార్ట్ వీడియో ద్వారా చూద్దాం. అందుకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, చిత్తూరు అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా మండల్ లెవెల్లో. సో లాస్ట్లో మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఏం క్లిక్ చేయకండి, ఎందుకంటే మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ తర్వాత మండల్ లెవెల్ వస్తుంది. మండల్ లెవెల్లో మీరు క్లిక్ చేస్తే చాలా డీటెయిల్స్ వస్తాయి, అవి ఫిల్టర్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మీరు మీ మండల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్నాను, చంద్రగిరి అని సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ సెక్రటరియట్ నేమ్ కూడా వస్తుంది, అన్ని సెక్రటరియట్ నేమ్స్ వస్తున్నాయి. సో దాని ఆపోజిట్లో వాలంటీర్స్ అదేవిధంగా టోటల్ అన్నీ కూడా చూపిస్తుంది. సో మీ సెక్రటరియట్ నేమ్ మాత్రమే ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా క్లిక్ హియర్ కొట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను. తర్వాత మీ వాలంటీర్ ఐడి అన్నీ కూడా లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది కదా. సో మీ వాలంటీర్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ఆపోజిట్ ఉన్న దాన్నే క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్గా కూడా ఆ ఎక్సెల్ అనేది మీ డీటెయిల్స్తో మాత్రమే ఓపెన్ అవుతుంది. సో వన్స్ అది ఓపెన్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఏ వాలంటీర్ ఐడి క్రింద అయితే ఓపెన్ చేశారో ఆ వాలంటీర్ పరిధిలో ఎన్రోల్ అయినటువంటి బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, సెక్రటేరియట్ నేమ్, వాలంటీర్ ఐడి, రైస్ కార్డ్ నెంబర్, మెంబర్ నేమ్, అదేవిధంగా మెంబర్ యొక్క ఆధార్, మొబైల్ నెంబర్, నామినీ నేమ్, నామినీ ఆధార్, నామినీ రిలేషన్షిప్, అదేవిధంగా అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇలా ఇదివరకు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా చూపిస్తాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డెమో. ఇక దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా వాలంటీర్ మరియు సచివాలయం స్టాఫ్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.